రైతుల పాలిట నరరూప రాక్షసుడు రేవంత్ రెడ్డి అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే రాజయ్య. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయిందని మండిపడ్డారు. విద్యాశాఖను సంకన పెట్టుకున్న ముఖ్యమంత్రి విద్యార్థులు చనిపోతున్నా చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. అభివృద్ధి సంక్షేమం చేయని కాంగ్రెస్ కు చెంప చెల్లుమన్నట్టు కర్రు కాల్చి వాత పెట్టాలని అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాక్షసుడు రేవంత్ రెడ్డి గారు ఒక్కడంటే ఒక్కడు కూడా రైతు కోసం ఈ రోజు వరకు చేయలే. అందుకే నరరూప రాక్షసుడు. 2 మహిళల కోసం ఏమన్నా లక్ష్యాన్ని పెట్టి 2500 రూపాయలు ఇస్తానన్నాడు. 2500 రూపాయలు కానీ 25 పైసలు కూడా ఇవ్వాలి. ఇప్పటి వరకు 26 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. 80,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు బాగున్నా తప్ప ఒక్క పైసా కూడా రాలేదు. ఆడబిడ్డ ఉంటే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తున్నాడు. నేనైతే తులం బంగారం ఇస్తానని చెప్పిండు. తులం బంగారం ఎవరికైనా వచ్చిందా? ఒక్కసారి తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీ కొనిస్తానన్నాడు. బడిపోయే పిల్లలకు స్కూటీ వచ్చిందా? కేసీఆర్ గారు ముసలుడికే ఇస్తాడు. ముసలమ్మకు కూడా నేను 2,000 కాదు 4,000 అన్నాడు. ముసలాయనకు 4,000, ముసలమ్మకు 4,000, కోడలకు 2,500. మొత్తం కలిసి ఒక ఇంటికి అత్త కోడలు ఉంటే 10,500 ఇస్తానన్నాడు. వచ్చిన ఎవరికన్నా 10,500 రాలే. స్కూటీ రాలే, కళ్యాణ లక్ష్మి రాలే, 4,000 పెన్షన్ రాలే. వికలాంగులకు 6,000 వస్తున్నాయా? మరి వికలాంగులకు 6,000 అది అబద్ధమేనా? వికలాంగులకు అబద్ధమే. ఈ రకంగా ఆడేళ్లకు అన్ని మోసాలు చేసిండు. విద్యార్థులకు ఏమైనా లాభం చేసిండంటే చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు. లేకపోతే వారికి నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఇవాళ రెసిడెన్షియల్ పాఠశాలలో 106 మంది విద్యార్థులు చనిపోయారు. పాములు కలిసి చచ్చిపోతారు, విషాహారం తిని చనిపోతారు, చలి జ్వరాలతో చనిపోతా ఉన్నారు. వాళ్ళు పట్టించుకున్న నాదులు లేడు. ఈరోజు విద్యార్థుల గురించి ఆగమ్య గోచరంగా ఉంది. ఉన్న కాలేజీలు బాగు చేయక ఇంటిగ్రేటెడ్ పాఠశాల అని చెప్పేసి ఇప్పటి వరకు తట్ట మట్టి తీయలేదు, ఇటుక బిడ్డ పెరగలేదు. ఆ రకంగా విద్యార్థులను మోసం చేసిండు. నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు ఇవ్వలే. ఇలా రైతు మరి నిరుద్యోగులందరూ కూడా హైదరాబాద్ లో ఆగమాగమైపోతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ రకంగా నిరుద్యోగ భృతి 4,000 ఇస్తారని విద్యార్థులకే లే. పోటీ ఏమైనా అభివృద్ధి చేసిందా అంటే అభివృద్ధి అస్సలుకే లేదు. ఈ రోజు ఉన్న రోడ్లను మరి అన్ని గుంతలు చేసేసి ఏదో చేస్తానని చెప్పేసిండు. ఇక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఏ పని చేయని రేవంత్ రెడ్డి అక్కడైతే ఇక్కడ మనకు కడియం ఒక దొంగ, ఇంటి దొంగ అంటే మన ఓట్లతో కలిసి, ఈ గులాబీ కండువలు వేసుకున్న మీ అందరి ఓట్లతో కలిసి పున్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు కేసీఆర్ నమ్మించి టికెట్ ఇస్తే ఇవాళ ఆయనను మోసం చేయడం జరిగింది. అలాంటి దుర్మార్గుడు ఇలా ఎటున్నవంటే ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా అంటాడు. ఈ మున్సిపాలిటీ ఎన్నికలతో ఆయనకు చెంప చెల్లుమనేటట్టు మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేస్తే మీరు అనుకుంటారు రమ్యకో లేదా రమకో శంకర్కో రాజేష్కో ఓటు అనుకుంటారు కదా. వాళ్ళు ఓటేస్తే పోచంపల్లికి ఓటేసినట్టు, రాజన్నకు ఓటేసినట్టు కలిసి వెరసి కేసీఆర్ గారికి మీ ఓటేసినట్టు, మీ మద్దతు తెలియజేసినట్టు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే. మీ 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినటువంటి శంకర్ గారిని పెద్ద మనసుతో ఆశీర్వదించి పెద్ద మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నా. గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు అడగకుండానే ఎన్నో పథకాలు తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చుడే కాదు, తెలంగాణ ప్రజల బతుకుల్లో ఆనందాన్ని నింపడం కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చినవి మీ కళ్ళ ముందు ఉన్నాయి. మరి ఈ 2 సంవత్సరాల్లో 420 హామీలు, 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి మాట తప్పి ఎప్పుడు అడిగినా కళ్యాణ లక్ష్మి ఏది, తులం బంగారం ఏందంటే నీ గుడ్లు బీక్తా అంటున్నాడు. అరే రైతు బంధు ఎందుకు వేస్తలేవంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటున్నాడు. రకరకాల మాటలు మాట్లాడి రకరకాల మోసం చేస్తా అంటున్నాడు. మళ్ళా నిన్న ఏమంటాడు, రైతు బంధు ఎప్పుడు వేస్తావు రేవంత్ రెడ్డి అంటే మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత వేస్తాడట. ఇక ఓట్లు వేయించుకున్నాక మళ్ళీ వేస్తాడు. వాడు ఓట్ల ముందు అయినోడు ఓట్ల తర్వాత వేస్తాడు. రైతు బంధు ఇప్పటికే 3 సార్లు ఎగ్గొట్టిండు. మళ్ళీ ఇక రైతు బంధు పడుతుందా? కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధువును మొత్తమే బంద్ చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి ఈ మున్సిపల్ ఎలక్షన్ లో
టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ నాయకత్వంలో బలపరిచినట్టు అభ్యర్థులను గెలిపిస్తే రేపు వానికి భయం వస్తుంది, వాళ్ళకు భయం వస్తుంది, వణుకు వస్తుంది, ఖచ్చితంగా రైతు బంధు వేసే ప్రయత్నం వస్తుంది. కాబట్టి మంచి అవకాశం వచ్చింది, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పి ఈ మన అభ్యర్థులను గెలిపించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. మరి ఈ మా కౌన్సిలర్లను గెలిపిస్తే రేపు మున్సిపల్ చైర్మన్ మనోడు గెలిస్తే మీకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి మీకు అందుబాటులో ఉంటారు. వీళ్ళందరినీ కూడా మరొకసారి కారు గుర్తుకేసి పెద్ద మేయర్తో గెలిపేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.